హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొన్ని సింపుల్ సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాం. సో, ఆ సెంటెన్సెస్ ఏంటంటే, మనం రోజు ఉపయోగించే నాకు జలుబొస్తుంది, నాకు దగ్గొస్తుంది, నాకు ఫీవరొస్తుంది, ఇలాంటివి అంటే, ఇలాంటి వాక్యాలు చెప్పడానికి గెట్ అన్న 3 అక్షరాల వర్డ్‌ని సింపుల్‌గా ఎలా ఉపయోగించాలి అనేది చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇలాంటి వాక్యాలు చెప్పడానికి మనం గెట్ అన్న వర్డ్‌ని ఉపయోగించొచ్చు. మనం జనరల్‌గా చెప్తూ ఉంటాం కదా! నీ నుంచే నాకు కోల్డొచ్చింది అని. అంటే మోస్ట్‌లీ ఒకళ్ళకొస్తే ఇంకొకళ్ళకి వస్తూ ఉంటది కదా! అలా చెప్పే సందర్భంలో ఈ జలుబు నీదే అని చెప్తుంటాం గదా! అలా చెప్పడానికి ఎలా చెప్పొచ్చు? ఐ గాట్ దిస్ కోల్డ్ ఆఫ్ యూ. అంటే నీ నుంచే నాకు ఆఫ్ యూ అంటే ఫ్రమ్ యూ అని. ఐ గాట్ దిస్ కోల్డ్ ఆఫ్ యూ. ఆఫ్ యూ అంటే నీ నుంచే నాకు వచ్చింది. లేదు నాకిప్పుడు జలుబు వస్తూ ఉంది అని చెప్పాలంటే ఐ యామ్ గెట్టింగ్ ఎ కోల్డ్. ఐ యామ్ గెట్టింగ్ ఎ కోల్డ్. అలా అనిపిస్తుంది అని చెప్పేటప్పుడు ఐ యామ్ గెట్టింగ్ ఎ కోల్డ్. సో, షీ గెట్స్ హెడేక్స్. షీ యూజువల్లీ లేదు షీ గెట్స్ ఫ్రీక్వెంట్ హెడేక్స్. అంటే ఆమెకి షీ గెట్స్ బ్యాడ్ హెడేక్స్. అంటే ఏంటి ఇక్కడ అంటే జనరల్‌గా ఆమెకు తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ ప్లూరల్ నంబర్ చెప్తున్నాం. తలనొప్పులు వస్తూ ఉంటాయి. షీ గెట్స్ రియల్లీ బ్యాడ్ హెడేక్స్ అనమాట. అంటే సివియర్ అని చెప్పి. సో, గెట్స్ అంటే ఆమెకి వస్తుంటాయి. అంటే ఏదైనా జలుబు, ఏదైనా ఒక వ్యాధి వస్తుంది, వచ్చిందని చెప్పడు. ఇప్పుడు సెంటెన్సెస్‌లో చూద్దాం. గెట్ ప్లస్ అడ్జెక్టివ్. ఎగ్జాంపుల్‌కి షీ గాట్ మ్యారీడ్. ఇక్కడ ఇన్ 2000. సో, ఇక్కడేంటి మ్యారీడ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. సో, చాలా మందికి అనిపించొచ్చు ఇది ఏంటి పాస్ట్ పార్టిసిపుల్‌గా ఇది అడ్జెక్టివ్ ఎలా అవుతుందని. కానీ పాస్ట్ పార్టిసిపుల్ అనేది చాలా సందర్భాల్లో అడ్జెక్టివ్‌గా గూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ కూడా షీ గాట్ మ్యారీడ్ ఇన్ 2000 అంటే ఇక్కడ మ్యారీడ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. దే గాట్ డివోర్స్డ్ అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్. సో, అంటే ఏంటి ఇక్కడ డివోర్స్డ్ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. సో, వి3 ఫార్మ్ అయినా కానీ ఒక వర్బ్ యొక్క వి3 ఫార్మ్ పాస్ట్ పార్టిసిపుల్ అనేది కొన్ని సందర్భాల్లో అడ్జెక్టివ్‌గా గూడా ఉపయోగపడుతుంది. అదే ఇక్కడ జరిగింది. దే గాట్ డివోర్స్డ్. ఇక్కడ మ్యారీడ్, డివోర్స్డ్ ఇలాంటివి ఇక్కడ ఏమవుతాయంటే అడ్జెక్టివ్స్ అవుతాయి. అలాగే మనం తరచూ ఉపయోగించే వర్డ్ ఏంటది అంటే ఐ యామ్ గెట్టింగ్ టైర్డ్. ఐ యామ్ గెట్టింగ్ టైర్డ్. సో, ఇక్కడేంటి గెట్టింగ్ అనేది వర్బ్ అయితే టైర్డ్ అనేది ఏంటి? అడ్జెక్టివ్ అవుతుంది. టైర్డ్ అనేది వర్బ్ కాదు. వి3 ఫార్మ్ పాస్ట్ పార్టిసిపుల్ అయినా గాని ఇక్కడ ఏంటంటే ఇది యాడ్ అడ్జెక్టివ్. ఐ యామ్ గెట్టింగ్ టైర్డ్. ఐ గాట్ టైర్డ్ అలసిపోయాను. ఐ గాట్ టైర్డ్. సో, ఇలా మనం ఉపయోగించొచ్చనమాట. పాస్ట్ పార్టిసిపుల్‌ని చాలా సందర్భాల్లో అడ్జెక్టివ్‌గా గూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మనం చెప్తూ ఉంటాం దే గాట్ సెపరేటెడ్. దే గాట్ సెపరేటెడ్ అంటే ఇన్ ద క్రౌడ్ గుంపులో వాళ్ళు విడిపోయారు యాక్సిడెంటల్‌గా అని చెప్పాలన్నా, లేదు మ్యారిటల్‌గా అంటే మ్యారేజ్ పరంగా కూడా దే గాట్ సెపరేటెడ్ డ్యూరింగ్ డివోర్స్ ఇలా కూడా చెప్పొచ్చు. సో, ఇక్కడేంటంటే సెపరేటెడ్ అనేది వర్బ్ కాదు. అది యాడ్జెక్టివ్ అవుతుంది. సో, జనరల్‌గా చెప్తూ ఉంటాం చీకటి పడుతుంది అని. సో, అలాంటి సందర్భాల్లో ఏం చెప్తాం? ఇట్ ఈస్ గెట్టింగ్
డార్క్. సో ఇక్కడ డార్క్ అనేది యాడ్జెక్టివ్, గెట్ ప్లస్ యాడ్జెక్టివ్, గెటింగ్ డార్క్, చీకటి పడుతూ ఉంది. సో లెట్స్ గో హోమ్ బిఫోర్ ఇట్ గెట్స్ డార్క్. చీకటి పడడం కంటే ముందే ఇంటికి వెళ్ళిపోదాం అనేటప్పుడు అలా చెప్పొచ్చు. సో డార్క్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. గెటింగ్ టు గెట్ డార్క్ అంటే ఏంటి, ఇక్కడ చీకటి పడడం అంటే రాత్రి అవ్వడం అనే అర్థం. ఓకే, సో డోంట్ గెట్ యాంగ్రీ లేదు డోంట్ గెట్ మ్యాడ్ అన్నాం అనుకోండి, అప్పుడు కూడా కోపపడద్దు లేదా విపరీతమైన కోపం అని చెప్పేటప్పుడు కూడా డోంట్ గెట్ మ్యాడ్ అనొచ్చు. డోంట్ గెట్ మ్యాడ్ ఆర్ యాంగ్రీ అంటే కోపం తెచ్చుకోవచ్చు. డోంట్ బికమ్ యాంగ్రీ అంటే ఒక చేంజ్ అనేది వద్దు, నువ్వు ఇప్పుడు బాగున్నావు, డోంట్ గెట్ అంటే కోపానికి మారిపోవద్దు, కోపపడద్దు అంటే విపరీతమైన కోపం తెచ్చుకోకు అని చెప్పేటప్పుడు డోంట్ గెట్ మ్యాడ్ అని చెప్పొచ్చు, ఆర్ యాంగ్రీ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో మనం చెప్తుంటాం ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాం అని, వెన్ ఆర్ యూ గెటింగ్ మ్యారీడ్, వెన్ ఆర్ యూ గెటింగ్ మ్యారీడ్. ఇక్కడ కూడా మ్యారీడ్ అనేది యాడ్జెక్టివ్. సో అతని చెడు అలవాట్లు అనేవి ఇంకా దిగజారు అంటే ఇంకా తీవ్రతరం అవుతున్నాయి, ఇంకా అధ్వానంగా తయారవుతున్నాడు అని చెప్పేటప్పుడు ఏమంటామంటే వర్స్ అన్న యాడ్జెక్టివ్ని ఉపయోగిస్తాం. జనరల్గా అయితే బ్యాడ్ అంటాం, అంతకంటే ఎక్కువ అయితే వర్స్ అంటాం. సో హిస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ గెటింగ్ వర్స్ అంటే ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి అని, దే ఆర్ గెటింగ్ వర్స్ డే బై డే అంటే అతని చెడు అలవాట్లు అనేవి ఇంకా అధ్వానంగా అయిపోతున్నాయి, ఇంకా రోజు రోజుకు పరిస్థితి అధ్వానం అయిపోతుంది అని చెప్పేటప్పుడు గెటింగ్ వర్స్ అనేది, వర్స్ అనేది ఏంటవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. జనరల్గా అంటూ ఉంటాం కదా నయం అయిపోతుందిలే అని చెప్పేటప్పుడు డోంట్ వరీ, ఐ హోప్ you'll get better soon. సో గెట్ బెటర్ అన్నప్పుడు ఇక్కడ యాడ్జెక్టివ్, గెట్ బెటర్ అంటే తొందరగా నయమైపోతుంది. గెట్ వర్స్ అంటే అంటే టు గెట్ వర్స్ అంటే ఇంకా అధ్వానంగా తయారవడం, గెట్ బెటర్ అంటే బాగైపోతుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఐ హోప్ యుల్ గెట్ బెటర్ సూన్ అని చెప్పొచ్చు మనం. సో ఇది కూడా ఇక్కడ గెట్ ప్లస్ యాడ్జెక్టివ్ అన్నమాట. Are you getting ready? Are you getting ready అంటే ఇక్కడ ఏంటి, సో ఇక్కడ ఇదొక ఫ్రేజ్ అంటే ఆర్ యూ గెటింగ్ రెడీ, తయారవుతున్నావా. ఇక్కడ రెడీ అనేది యాడ్జెక్టివ్, హీఈస్ రెడీ అంటే అతను తయారయ్యాడు, ఆమె రెడీ అయింది. సో ఆర్ యూ గెటింగ్ రెడీ అంటే నువ్వు సిద్ధం అవుతున్నావా, ఇలా చెప్పొచ్చు. ఐ గాట్ రెడీ అంటే నేను సిద్ధమయ్యాను. నిన్ను రెడీ చేస్తాను అని చెప్పంటే ఐ విల్ గెట్ యూ రెడీ. మనం జనరల్గా పిల్లలతో ఉపయోగిస్తుంటాం కదా, ఐ విల్ గెట్ యూ రెడీ, కమ్ ఐ విల్ గెట్ యూ రెడీ, ఐ విల్ గెట్ హిమ్ రెడీ. సో ఇలా చెప్పొచ్చు. అలాగే తప్పిపోతాను, దారి తప్పిపోతాను ఇలా చెప్పేటప్పుడు మనం గెట్ లాస్ట్ ని ఉపయోగించవచ్చు. సో దాట్ సిటీ ఈజ్ వెరీ కన్ఫ్యూజింగ్, ఐ గెట్ లాస్ట్ ఎవ్రీ టైమ్ ఐ గో దేర్. నేను వెళ్ళినప్పుడల్లా అక్కడికి తప్పిపోతుంటాను, ఎందుకంటే ఇట్ ఈస్ సో కన్ఫ్యూజింగ్, దట్ సిటీ ఈజ్ సో కన్ఫ్యూజింగ్, ఐ గెట్ లాస్ట్. ఇక్కడ లాస్ట్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. సో అంటే ఏంటి, నేను ఐ యూజువలీ లూజ్ మై వే అంటే దారి తప్పిపోతూ ఉంటాను చెప్పడానికి ఐ గెట్ లాస్ట్. నేను తప్పిపోయాను చెప్పాలంటే ఐ గాట్ లాస్ట్, ఐ గాట్ లాస్ట్. సో ఇలా మనం చెప్పుకోవచ్చు. మీరు కూడా గెట్ని ఉపయోగించి ఎన్ని సెంటెన్సెస్ వీలైతే అన్ని సెంటెన్సెస్ కామెంట్ బాక్స్లో రాయండి.
ఈ టాపిక్ హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.